శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో పాండవులు ఆ విరాటుడి యొక్క ఆ ద్రుపద మహారాజు యొక్క పురోహితుడు కౌరవుల దగ్గరికి దౌత్యానికి వెళ్ళాడు, రాయబారం చేయడానికి. పాండవులు అందరు రాజుల దగ్గరికి కూడా సహాయాన్ని అర్థించడానికి దూతలను పంపించారు. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి అర్జునుడు స్వయంగా వెళ్ళాడు. అదే సమయంలో దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళిద్దరూ కూడా కృష్ణ పరమాత్మను అర్థిస్తే, ఇద్దరూ నాకు కావలసిన వాళ్ళేనయ్యా, కానీ ముందుగా చిన్నవాళ్ళు కోరుకోవాలి కదా, నా విభాగాల్ని 2 విభాగాలు చేస్తున్నాను, నా యొక్క సైన్యాన్ని, దాన్ని నా సైనికులందరూ కూడా లక్షలాదిగా ఉండేటువంటి నా సైనికులందరూ కూడా ఒకవైపు ఉంటారు, నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను. వాళ్ళందరూ యుద్ధం చేస్తారు, నేనైతే యుద్ధం కూడా చేయను, ఆయుధం కూడా స్వీకరించను. అందువలన మీరు ఎవరు ఏది కావాలో కోరుకోండి, కానీ ముందు చిన్నవాడు కాబట్టి అర్జునుడు కోరుకుంటాడు అని చెప్పాడు. వెంటనే అర్జునుడు శ్రీకృష్ణుడినే కోరుకున్నాడు. ఆయుధం పట్టపోయినా పర్లేదా, నువ్వు ఉంటే చాలు, మాకు జయం లభిస్తుంది అని భావన కలిగినటువంటి వాడై పరమాత్మనే కోరుకున్నాడు. ఆ కోరిక విన్న వెంటనే దుర్యోధనుడు మిక్కిలి సంతోషించాడు. ఇంక మిగిలింది సైనికులే కదా, సైనికులను నాకు ఇవ్వన్నాడు. ఆ సైనికుల్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత బలరాముడి దగ్గరికి వెళ్ళాడు. బలరాముడు, నాకెందుకు ఇదంతా రుచించలేదు, నేను ఎవరి పక్షాన సహాయం చేయను నేను అని చెప్పాడు. దానికి కూడా చాలా సంతోషించాడు. తర్వాత కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక అక్షౌహిణి సైన్యం ఇచ్చాడు. ఆ సైన్యాన్ని కూడా తీసుకున్నాడు, వెళ్ళాడు. దుర్యోధనుడు వెళ్ళిన తర్వాత అడిగాడు అర్జునుడిని కృష్ణుడు, ఏమయ్యా వెర్రివాళ్ళ ఉన్నావు నువ్వు, మొట్టమొదట కోరుకునేటువంటి అవకాశం నీకు ఇచ్చాను, ఆయుధం పట్టని వాడిని నేను ఒక్కడిని ఒకవైపు, లక్షలాదిగా ఉండేటువంటి నా సైన్యం ఒకవైపు అంటే నన్నే ఎందుకు కోరుకున్నావు నువ్వు అన్నాడు. అంటే దానికి సమాధానంగా అర్జునుడు చెబుతున్నాడు, భవాన్ సమర్థ తాన్ సర్వాన్ నిహంతుం నాత్ర సంశయః నిహంతుమహమప్యేకః సమర్థ పురుషర్షభ. ఏమయ్యా, ఆ కురు సైన్యంతో ఆ ధృతరాష్ట్రపుత్రులతోటి యుద్ధం చేయడానికి, వాళ్ళందరినీ సంహరించడానికి నువ్వు ఒక్కడవు చాలు, అసలు ఎవ్వరూ అవసరం లేదు, నువ్వే చాలా సమర్థుడైనటువంటి వాడవు, నేనొక్కడిని కూడా సరిపోతాను వాళ్ళని సంహరించడానికి, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా అవసరమే లేదు అసలు. భవాంస్తు కీర్తిమాన్ లోకే తద్యశస్వాంగమిష్యతి యశసాంచాహమప్యర్థి తస్మాదపి మయా వృతః. అయితే లోకంలో నువ్వు చాలా కీర్తిమంతుడు, వాళ్ళని చంపితే కనుక కీర్తి అంతా కూడా నీకు చెందుతుంది. నువ్వు ఆయుధం ముట్టుకోనన్నావు కదా, అందువలన బెంగలేదు. నేను కూడా కీర్తిని పొందాలనుకుంటున్నాను నీలాగా, నిన్ను ఎంచుకోవడానికి అదొక కారణమయ్యా. నువ్వు ఆయుధం ముట్టుకోనన్నావు, అందువలన నేనే వాళ్ళందరినీ సంహరిస్తాను, ఆ కీర్తిని నేను పొందుతాను. అంతేకాకుండా మరొక చిన్న కోరిక కూడా ఉందయ్యా నాకు, సారథ్యంతు త్వయా కార్యమితి మే మానసం సదా చిరరాత్రేప్సితం కామం తద్భవాన్ కర్తుమర్హసి. నాకు సారథ్యం నువ్వే చెయ్యాలని చాలా కాలంగా నాకు కోరిక ఉంది మనసులో. ఆ కోరికను నువ్వు తీర్చాలయ్యా. ఎందుకంటే నా రథంలో నువ్వు ఉంటే చాలు, నాకు మంచి బ్రహ్మాండమైనటువంటి బలం, అందువల్ల నేను వాళ్ళందరినీ కూడా నేను ఒక్కడిని సంహరించగలను. వెనకాల ఎంతమంది సైన్యం ఉన్నా లేకపోయినా ఏమీ పర్వాలేదు, నా రథంలో నువ్వు ఉంటే చాలు అనే భావన నాకున్నది.
అదే తిరుపతి వెంకటకవులు కూడా నందకుమార యుద్ధమున నారదమందు వసింపుమయ్య అంటూ ఆయన కూడా చక్కటి పద్యం రాశారు. అందువల్ల నువ్వు పక్కన ఉంటే చాలయ్యా విజయం అదే లభిస్తుంది, అంతేకాని మిగిలినటువంటివన్నీ ఏమి ఇదేంది భగవంతుడు నువ్వు మా పక్కన ఉంటే మాకు అదే విజయము ఆనాను. అప్పుడు వాసుదేవుడు అంటున్నాడు, ఉపపన్నమిదం పార్థ యస్పర్ధసి మయా సహా సారథ్యం తే కరిష్యామి కామ సంపద్యతాం తవా. బాగుందయ్యా, నాతో సమానంగా కీర్తిని పొందాలని నువ్వు పోటీ పడడం నాకు చాలా నచ్చింది. నీకు అది ఉచితమే కూడా ఆ పోటీ, అందువలన తప్పనిసరిగా నీ కోరిక తీరుస్తాను, నీకు సారథ్యం చేస్తానయ్యా అని ఆయన చెప్పాడు. ఏవం ప్రముదిత పార్థ కృష్ణేన సహితస్తదా వృతో దశార్హ ప్రవరై పునరాయాద్యుధిష్ఠిరం. ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడితోటి మాట్లాడి ఇతర దశార్హ వంశ ప్రముఖులైన యాదవులతో కలిసి సంతోషంగా ధర్మరాజు వద్దకు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి కృష్ణ సారథ్య స్వీకారే సప్తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో ఉద్యోగ పర్వంలో, సేనోద్యోగ పర్వం అనే ఉపపర్వంలో శ్రీకృష్ణ సారథ్య స్వీకారం అనేటువంటి 7వ అధ్యాయం ముగిసింది. మనం 8వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, శల్య శ్రుత్వాతు దూతానాం సైన్యేన మహతావృత అభ్యయాత్ పాండవాన్ రాజన్ సహపుత్రైర్మహారథై. పాండవులు దూతలను పంపించారు. ఆ దూతలు వెళ్ళి శల్యుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆ దూతల ద్వారా పాండవుల యొక్క సందేశాన్ని విన్నటువంటి శల్యుడు బ్రహ్మాండమైనటువంటి తన సైన్యంతో మహారథులైనటువంటి పుత్రులతో కలిసి పాండవుల వద్దకు బయలుదేరాడు. తస్య సేనా నివేశో భూతధ్యర్థమివ యోజనం తథా హి విపులాం సేనాం బిభర్తి సనరర్షభం. ఆ సేన ఎటువంటి సేన అంటే 1.5 యోజనాలు వ్యాపించిందిట. అంత విశాలమైనటువంటి సైన్యంతో శల్య మహారాజు పాండవుల దగ్గరికి వెళ్ళాలి అని ఆయన బయలుదేరాడు. అక్షౌహిణీపతి రాజన్ మహావీర్య పరాక్రమ విచిత్ర కవచా శూరా విచిత్ర ధ్వజ కార్ముకా విచిత్రాభరణా సర్వే విచిత్ర రథవాహనా విచిత్ర స్రగ్ధరా సర్వే విచిత్రాంబరభూషణా స్వదేశ వేషాభరణా వీరా శతసహస్రశ తస్య సేనా ప్రణేతార బభూవు క్షత్రియర్షభా. ఎలా ఉంది అతని యొక్క సైన్యం అంటే అది అక్షౌహిణి సైన్యం. అటువంటి అక్షౌహిణి సైన్యానికి అధిపతి ఎవరయ్యా అంటే మహాపరాక్రమవంతుడైనటువంటి శల్యుడు. అతని సైన్యంలో వాళ్ళు అందరూ కూడా మహాపరాక్రమవంతులు. విచిత్రమైనటువంటి కవచాలు, జెండాలు, ధనుస్సులు, ఆభరణాలు, మాలికలు, రథాలు, వాహనాలు, వస్త్రాలు ధరించారు. ఆ సేన చూడడానికే చాలా ముచ్చటగా ఉంది. స్వదేశ వేషాభరణాలు ధరించినటువంటి మహావీరులందరూ అందులో ఉన్నారు. సుక్షత్రియులైనటువంటి వాళ్ళు వందలు వేల సంఖ్యలో శల్యుడికి సేనాపతులుగా ఉన్నారు. వ్యధయన్నివ భూతాని కంపయన్నివ మేదినీం శనైర్విశ్రామయన్ సేనాం సయయో ఏన పాండవ. ఆ సేనలా విడుతుంటే ప్రాణులన్నీ కూడా భయపడుతున్నాయట. భూమంతా కూడా కంపించిపోతుందిట. అల్లా మెల్లగా ఆ సైన్యాన్ని తీసుకుంటూ వెడుతూ అక్కడక్కడ విశ్రాంతినిస్తూ శల్యుడు తన సైన్యంతో సహా ధర్మరాజు దగ్గరికి వెడుతున్నట్ట. తతో దుర్యోధన శ్రుత్వా మహాత్మానం మహారథం ఉపాయాంతమభిదృత్య స్వయమానర్చ భారత. ఇలా శల్యుడు ఒక గొప్ప సైన్యాన్ని తీసుకొని ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు దూతల ద్వారా దుర్యోధనుడు. వెంటనే దుర్యోధనుడికి ఒక గొప్ప ఆలోచన స్ఫురించింది. వెంటనే వేగంగా అతడికి ఎదురు వెళ్ళాడు. మార్గ మధ్యంలో ఆయన ఆప్ చేసి గొప్ప సత్కారం చేశాడు. మహానుభావుడయ్యా, నువ్వు
గొప్ప వీరుడువు అంటూ అతన్ని పూజించాడు. అతడికి చాలా అద్భుతమైనటువంటి అనేకములైనటువంటి కానుకలు సమర్పిస్తున్నాడు. కారయామాస పూజార్థం తస్య దుర్యోధన సభా రమణీయేషు దేశేషు రత్నచిత్రాస్వలంకృతా. ఎన్నో సభాభవనాలను సభలను అక్కడ ఏర్పాటు చేసేట మధ్యలో ఆ శల్యుణ్ణి పూజించడం కోసం. వాటిలో అందమైనటువంటి ప్రదేశాల్లో రత్నాలతో చక్కగా అలంకరింపబడినటువంటి చిత్రాలను ఏర్పాటు చేసేట. శిల్పిభిర్వివిధైశ్చేవ క్రీడాస్తత్ర ప్రయోజితా తత్ర వస్త్రాణి మాల్యాని భక్ష్యం పేయంచ సత్కృతం. గొప్ప శిల్పులు పలు రకాలైనటువంటి క్రీడా విహార ప్రదేశాలన్నీ మార్గమధ్యంలో ఏర్పాటు చేసేట. అక్కడ విలువైనటువంటి వస్త్రాలు, మాలికలు, ఆహార పానీయాలు, సత్కారాలు అన్నీ ఏర్పాటు చేసేట. కూపాశ్చ వివిధాకారా మనోహర్ష వివర్ధనా వ్యాప్యశ్చ వివిధాకారా ఔదకాని గృహాణి చ. మనస్సుకు ఆహ్లాదం కలిగించేటువంటి రకరకాల నీటి సరస్సుల్ని ఏర్పాటు చేసేట, బావుల్ని ఏర్పాటు చేసేట, చలివేంద్రాలను ఏర్పాటు చేసేట. మహారాజు అధికారం ఉంది, అందువలన ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేట. సతాహ సభాహ సమాసాద్య పూజ్యమానో యథావర దుర్యోధనస్య సచివై దేశే దేశే సమంతతః. ఎప్పుడైతే ఆ ప్రదేశాల దగ్గరికి శల్యుడు వచ్చాడో అప్పుడు వెంటనే ఈ దుర్యోధనుడి మంత్రులు, ఉద్యోగులు వాళ్ళందరూ కూడా ఆ వస్తున్నటువంటి శల్యుణ్ణి ఒక మహాదేవతలను పూజించినట్టుగా శల్యుణ్ణి పూజించి మర్యాదలు చేసి ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకోండి అంటూ ఆహ్వానించారట. ఆజగామ సభామన్యాం దేవావసథస్వర్చసం సతత్ర విషయైర్యుక్త కళ్యాణైరతి మానుషై. ఇలా ముందుకు వెళుతున్నటువంటి ఆ శల్యుడికి ఇంతటి వైభవంతో శుభప్రదాలై అలౌకికమైనటువంటి భోగాలతో అలరారుతున్నటువంటి ఒక సభా ప్రాంగణానికి వచ్చాట. వచ్చి మేనే అభ్యధికమాత్మానం అవమేనే పురందరం పప్రచ్ఛ సతత ప్రేషాన్ ప్రహృష్ట క్షత్రియర్షభ. వెంటనే ఆ శల్యుడు ఆ సభాభవనంలోకి ప్రవేశించేటప్పటికీ అతన్ని గొప్పగా సత్కరించారు. దాంతో ఆయన అనుకున్నాడు, ఓహో ఇంద్రుడి కంటా కూడా నేనే గొప్పవాణ్ణి అని అనుకున్నట్ట. అంత గొప్పగా ఉందట ఆ భవనం అంతా కూడా. దాంతో ఆ ఆనందంతో ఆ సేవకులందరినీ ఇలా ప్రశ్నించేట. యుధిష్ఠిరస్య పురుషాఖ్యేత్ర చక్రు సభా ఇమా ఆనీయంతం సభాకారా ప్రదేయార్హాహి మే మతా. ఎంత చక్కటి సభలు నిర్మించినటువంటి ఆ యుధిష్ఠిరుణ్ణి ఉద్యోగులు ఎవరో వాళ్ళని పిలవండి, వాళ్ళని నేను సత్కరించాలనుకుంటున్నాను అన్నట్ట. అంటే అంత ఆనందం కలిగింది ఆ సభాభవనాన్ని, అక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు ఇవి చూసేటప్పటికి శల్యుడికి చాలా ఆనందం కలిగి ఇదంతా కూడా యుధిష్ఠిరుడే చేసాడు అనుకున్నాడు. అనుకుని ఆ యుధిష్ఠిరుడి యొక్క ఆ ఉద్యోగులు ఎవరో వాళ్ళని పిలవండి, ఇంత గొప్ప ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళని సత్కరించాలనుకున్నట్ట. ప్రసాదమేషాం దాస్యామి కుంతీపుత్రో అనుమన్యతాం దుర్యోధనాయ తత్సర్వం కథయంతి స్మ విస్మితాః. నా ఆనందానికి తగినట్టుగా వాళ్ళని అనుగ్రహిస్తాను, దీనికి ధర్మరాజు కూడా ఒప్పుకుంటాడు అని ఆయన అన్నట్ట శల్యుడు. అనేటప్పటికీ ఆ శల్యుడి మాటలకు ఆశ్చర్యపోయారు అక్కడ ఉండే సేవకులందరూ. అయ్యా చిన్న మాట, ఇది యుధిష్ఠిరుడు ఏర్పాటు చేసింది కాదు, ఇదంతా దుర్యోధనుడు ఏర్పాటు చేసిందని వాళ్ళందరూ కూడా సేవకులందరూ కూడా జరిగినటువంటి విషయాన్ని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి విన్నవించారట. సంప్రహృష్టో యదాశల్య దిదిస్సురపి జీవితం గూఢో దుర్యోధనస్తత్ర దర్శయామాస మాతులం. వెంటనే శల్యుడు తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైనంత సంతోషంగా ఉన్నాడు అని తెలుసుకుని అప్పుడు దుర్యోధనుడు ఆ శల్యుడి దగ్గరికి వచ్చేట. ఆయన శల్యుడు కూడా బంధువే, మేనమామ. ఆయన ఎదురుకి వచ్చాడు. వచ్చేటప్పటికప్పుడు తం దృష్ట్వా మద్రరాజశ్చ జ్ఞాత్వా యత్నంచ తస్య తం పరిష్వజ్య అబ్రవీత్ ప్రీతః ఇష్టోర్థో గృహ్యతామితి. దుర్యోధనుడు చూడగానే శల్యుడు అతని ప్రయత్నాన్ని అర్థం చేసుకున్నాడు. ప్రేమతో కౌగలించుకుని నీకేం కావాలో కోరుకోవయ్యా ఇస్తానన్నాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు చెప్తున్నాడు, సత్యవాగ్భవ కళ్యాణ వరో వై మమ దీయతాం సర్వసేనా ప్రణేత వై భవాన్ భవితుమర్హతి.
అంటే అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, మహాత్మా నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను కోరుకో అన్నావు. అందువలన సత్యమైనటువంటి మాట కలిగినటువంటి వాడవే నాకు మాట ఇవ్వు. నువ్వు సర్వ సైన్యానికి అధ్యక్షుడు కాదగినటువంటి వాడవు. యథైవ పాండవాః తుభ్యం తథైవ భవతే హ్యహం అనుమాన్యంచ పాల్యంచ భక్తంచ భజ మాం విభో. నీకు పాండవులు ఎటువంటి వాళ్ళు, నేను అటువంటి వాడిని. ఇద్దరితోటి సమానమైన బంధుత్వం కలిగినటువంటి వాడవు నువ్వు. నేను నీ భక్తుణ్ణి, ఆదరింపదగినటువంటి వాడిని, నీ చేత సహాయం పొందదగినటువంటి వాడిని, కనుక నా అభ్యర్థనను అంగీకరించవయ్యా అని ప్రార్థించేట. అప్పుడు శల్యుడు అంటున్నాడు, ఏవమేతన్ మహారాజా యథా వదసి పార్థివా ఏవం దదామి తే ప్రీతః ఏవమేతద్భవిష్యతి. దుర్యోధనుడితో చెప్పాడు, దుర్యోధన మహారాజా నువ్వు అడిగినట్టుగానే జరుగుతుందయ్యా, సంతుష్టుడినై నేను నువ్వు అడిగింది ఇస్తున్నాను, అలాగే జరుగుతుంది అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు కృతమిత్యబ్రవీచ్ఛల్య కిమన్యత్ క్రియతామితి కృతమిచ్చేవ గాంధారి ప్రత్యువాచ పునః. ఆ శల్యుడు అడిగాడు, సరే ఏం కావాలా నీకు అని అడిగాడు. అనేటప్పటికీ అప్పుడు దుర్యోధనుడు నా కోరిక పూర్తిగా తీరిందయ్యా అని చెప్పాడు. అప్పుడు శల్యుడు అంటున్నాడు, గచ్చ దుర్యోధనపురం స్వకమేవ నరర్షభ అహం గమిష్యే ద్రష్టుం వై యుధిష్ఠిరమరిందవం. ఓ దుర్యోధన మహారాజా నువ్వు నీ హస్తినాపురానికి వెళ్ళు, నేను శత్రు విజేత అయినటువంటి ధర్మరాజును చూడడానికి వెళ్తాను అన్నాడు. అని దృష్ట్వా యుధిష్ఠిరం రాజన్ క్షిప్రమేష్యే నరాధిప అవశ్యంచాపి ద్రష్టవ్య పాండవ పురుషర్షభ. అయితే ఆ యుధిష్ఠుడి దగ్గరికి ఒకసారి వెళ్ళి నేను కనిపించడం అనేటువంటిది ధర్మము, అందువల్ల ఒకసారి యుధిష్ఠుడిని చూసి మళ్ళీ వెంటనే నేను వచ్చేస్తాను, మహాపురుషుడైన అతన్ని తప్పకుండా చూడాలి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు దుర్యోధనుడు క్షిప్రమాగమ్యతాం రాజన్ పాండవం వీక్ష పార్థివ త్వయ్యధీనా స్మ రాజేంద్ర వరదానం స్మరస్వనః. ఓ మహారాజా ధర్మరాజును చూసి త్వరగా రావయ్యా, మేమందరం నీ అధీనంలో ఉన్నాము, మాకు మాట ఇచ్చిన సంగతి మటుకు నువ్వు గుర్తుపట్టుకో చాలన్నాడు. అంటే అప్పుడు శల్యుడు క్షిప్రమేష్యామి భద్రంతే గచ్చస్వ స్వపురం నృప పరిష్వజ్య తథాన్యోన్యం శల్య దుర్యోధనావుభౌ. దుర్యోధన నేను తప్పనిసరిగా త్వరగా వస్తానయ్యా, నీ నగరానికి నువ్వు వెళ్ళు, నీకు శుభమవుతుంది అని అన్నాడు. ఈ విధంగా శల్యుడు దుర్యోధనుడు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ విధంగా శల్యుడు ఆ మార్గమధ్యంలో చేసినటువంటి సత్కారానికి లొంగి అతనికి మాట ఇచ్చేశాడు. స తథా శల్యమామంత్ర్య పునరాయాస్వకం పురం శల్యో జగామ కౌంతేయాన్ ఖ్యాతుం కర్మ చ తస్య తత్. ఆ దుర్యోధనుడు శల్యుడికి వీడ్కోలు పలికిన తర్వాత హస్తినాపురానికి వెళ్ళాడు. శల్యుడు తాను చేసిన పని చెప్పడం కోసమని పాండవుల వద్దకు వెళ్ళాడు. ఉపప్లవ్యం సగత్వాతు స్కంధావారం ప్రవిశ్య చ పాండవానథ తాన్ సర్వాన్ శల్యస్తత్ర దదర్శః. ఆ శల్యుడు ఉపప్లవ నగరానికి వెళ్ళాడు. చేరుకుని అక్కడ సైనిక శిబిరంలో ప్రవేశించి పాండవులందరినీ కూడా చూశాడు. చూసి సమేత్య చ మహాబాహు శల్య పాండుసుతైస్తథా పాద్యమర్ఘ్యం చ గాం చైవ ప్రత్యగృహ్ణాత్ యథావిధి. ఆ శల్యుడు పాండవుల్ని కలుసుకున్నాడు. యథావిధిగా వాళ్ళు చేసినటువంటి సత్కారాన్నంతటినీ గ్రహించాడు. వాళ్ళు చక్కగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, గోదానం చేశారు, ఈ విధంగా అతిథి మర్యాదలన్నీ చేశారు, అవన్నీ స్వీకరించాడు. తత కుశలపూర్వం హి మద్రరాజో హరిశోదన ప్రీత్యా పరమయా యుక్త సమాశ్లిష్య యుధిష్ఠిరం తథా భీమార్జునౌ హృష్టౌ స్వశ్రీయౌ చయమావుభౌ. అప్పుడు వెంటనే మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు పాండవుల యొక్క యోగక్షేమాలు అడిగాడు. ఏమయ్య ఎలా ఉన్నారు మీరు అని అడిగాడు. పరమ ప్రేమతో ధర్మరాజును ఆలింగనం చేసుకున్నాడు. అలాగే భీమార్జునులను తన మేనల్లుడైనటువంటి నకుల సహదేవులను కౌగలించుకున్నాడు. ద్రౌపదీ చ సుభద్రా చ అభిమన్యుశ్చ భారత సమేత్య చ మహాబాహుం శల్యం పాండుసుతస్తథా కృతాంజలిరదీనాత్మా ధర్మాత్మా శల్యమబ్రవీత్. ద్రౌపదిని సుభద్రను అభిమన్యుని వెంట పెట్టుకుని
ధర్మరాజు అక్కడికి వచ్చి శల్యుడికి నమస్కారం చేసే విధంగా అడిగాడు. స్వాగతం తేస్తు వైరాజన్ ఏతదాసనమాస్యతాం. ఆయన పిలిచాడు, శల్యరాజా నీకు స్వాగతం అయ్యా, ఇదిగో ఈ ఆసనం మీద కూర్చో అన్నాడు యుధిష్ఠిరుడు. తతో న్యషీదశల్యశ్చ కాంచనే పరమాసనే కుశలం పాండవో పృచ్ఛ శల్యం సర్వసుఖావహం సతైః పరివృతః సర్వైః పాండవైర్ధర్మచారిభిః ఆసనే చోపవిష్టస్తు శల్యః పార్థమువాచః. ఆ శల్యుడు చక్కగా అక్కడ బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు. ధర్మరాజు శల్యుడిని కుశల ప్రశ్నలు వేశాడు. అలాగే పరస్పరము కుశల ప్రశ్నలు వేసుకున్నారు. చక్కగా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆ ధర్మాత్ములైనటువంటి పాండవులందరూ తన చుట్టూ ఉండగా ఆ శల్యుడు ధర్మరాజుడు ఈ విధంగా అంటున్నాడు. కుశలం రాజశార్దూలా కచ్చిత్తే కురునందన అరణ్యవాసాదిష్ట్యాసి విముక్తో జయతాంబరా. ఓ రాజా, నువ్వు నీ వాళ్ళు క్షేమంగా ఉన్నారు కదా, దైవానుగ్రహం వల్ల మీ అరణ్యవాసం అజ్ఞాతవాసం అంతా కూడా చాలా చక్కగా జరిగి బయటపడ్డారు. సుదుష్కురం కృతం రాజన్ నిర్జనే వసతా త్వయా భ్రాతృభిः సహ రాజేంద్ర కృష్ణయా చానయా సహ. ఏమిటా నిర్జనమైనటువంటి అడవిలో, క్రూర మృగాలు సంచరించేటువంటి అడవుల్లో ఈ తమ్ముళ్ళు ద్రౌపదితో కలిసి నువ్వు 12 సంవత్సరాల పాటు ఎంతో కష్టాలు పడ్డావు కదా. అజ్ఞాతవాసం ఘోరంచ వసతా దుష్కరం కృతం దుఃఖమేవ కుతః సౌఖ్యం భ్రష్టరాజ్యస్య భారత. అలాగే ఆ తర్వాత అజ్ఞాతవాసం 1 సంవత్సరము మహా కష్టభరితమైనటువంటి భయంకరమైనటువంటి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసావు. రాజ్యం కోల్పోయినటువంటి వాడికి దుఃఖం కాక సుఖం ఎలా ఉంటుందయ్యా. దుఃఖస్యైతస్య మహతః ధార్తరాష్ట్రకృతస్య వై అవాప్స్యసి సుఖం రాజన్ హత్వా శత్రూన్ పరంతప. ఓ మహారాజా, దుర్యోధనుడు కల్పించినటువంటి ఈ మహా దుఃఖానికి తగినటువంటి సుఖాన్ని శత్రు సంహారం చేసి పొందవయ్యా, పొందుతావు. విదితం తే మహారాజా లోకతంత్రం నరాధిప తస్మాల్లోభకృతం కించిత్ తవ తాతన విద్యతే. లోకం తీరంతా నీకు బాగా తెలుసు. నీలో అంత లోకం తీరు తెలిసినప్పటికీ నీలో లోభం అనేటువంటిది లేదు. అసలు లోభ చింతన కూడా కొద్దిగా కూడా నీలో కనిపించదు. అది నీలో ఉండేటువంటి గొప్పతనమయ్యా ధర్మరాజా. రాజర్షీణాం పురాణానాం మార్గమన్విచ్ఛ భారత దానే తపసి సత్యే చ భవతాత యుధిష్ఠిర. ప్రాచీనమైనటువంటి రాజర్షుల యొక్క మార్గాన్ని నువ్వు క్రమం తప్పకుండా అనుసరిస్తావు. ధర్మం నుండి ఏమాత్రము తప్పవు. నువ్వు చాలా చక్కగా ధర్మాన్ని ఆచరిస్తావు. దానము, తపస్సు, సత్యము వీటి యందే నీ మనస్సు ఎప్పుడూ లగ్నమే ఉంటుంది. అటువంటి బుద్ధితోటే నువ్వు సదా ఉందువుగాక. క్షమాదమశ్చ సత్యంచ హింసా చ యుధిష్ఠిర అద్భుతశ్చ పునర్లోకః త్వయి రాజన్ ప్రతిష్ఠితః. ఓ యుధిష్ఠిరా, ఈ క్షమ, దమము, ఇంద్రియ నిగ్రహము, సత్యము, అహింస, అలాగే మంచి దూరదృష్టి, అద్భుతమైనటువంటి ముందు చూపు, ఇవన్నీ కూడా నీలో ప్రతిష్ఠితమై ఉన్నాయ్యా. అంతేకాదయ్యా, మృదుర్వదాన్యో బ్రహ్మణ్య దాతా ధర్మపరాయణ ధర్మాస్తే విదితా రాజన్ బహవో లోక సాక్షికా. నువ్వు మృదువు అయినటువంటి స్వభావం కలిగినటువంటి వాడవు. చాలా ఉదారమైనటువంటి స్వభావం కూడా కలిగిన వాడవు. బ్రహ్మణ్యుడవు, దాతవు, ధర్మపరాయణుడవు. లోకసమ్మతమైనటువంటి సమస్తములైనటువంటి ధర్మాలు నీకు తెలుసు. అందువల్లనే ఎప్పుడు కూడా నువ్వు ధర్మాన్ని నుంచి ప్రక్కకి తొలగవు. సర్వం జగదిదం తాత విదితంతే పరంతప దిశ్యా కుచ్చమిదం రాజన్ పారితం భరతర్షభ. ఓ రాజా, ఈ జగత్తు తీరంతా కూడా నీకు తెలుసు. అదృష్టవశాత్తు కూడా నువ్వు సంప్రాప్తించినటువంటి ఒక పెద్ద కష్టం నుంచి బయటపడ్డావు. దిష్ట్యా పశ్యామి రాజేంద్ర ధర్మాత్మానం సహానుగం నిస్తీర్ణం దుష్కరం రాజన్ త్వాం ధర్మ నిచయం ప్రభో. అదృష్టవశాత్తు ధర్మ నిలయుడు, ధర్మాత్ముడు అయినటువంటి నిన్ను
ఇలా చక్కగా సోదర సహితంగా చక్కగా వనవాసాన్ని పూర్తి చేసుకుని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నేను చూడగలుగుతున్నానయ్యా, దుష్కరమైనటువంటి ప్రతిజ్ఞలన్నీ కూడా నువ్వు పూర్తి చేయగలిగావు అని శల్యుడు తాను చేసినటువంటి పని గురించి చెప్పాలి ధర్మరాజుకి. అందువలన లోకం తీరు గురించి, అతని యొక్క ధర్మపరాయణత గురించి, అంతటి గురించి కూడా చక్కగా ఆయన చెబుతూ అప్పుడు ఆ విషయం కూడా మెల్లగా చెప్పాడు. తతో అస్యా కథయత్ రాజా దుర్యోధన సమాగమం తచ్చ శుశ్రూషితం సర్వం వరదానంచ భారత. ఆ శల్యుడు దుర్యోధనుడు వచ్చి తనను కలవడం, అతడు చేసినటువంటి సేవలు, అతడి సేవలకి సంతృప్తుడై తాను ఇచ్చినటువంటి వరాన్ని, మాటని కూడా ధర్మరాజుకి నివేదన చేశాడు. ఇదంతా కూడా ధర్మరాజు చాలా శ్రద్ధగా ఆలకించాడు. ఆ తర్వాత ధర్మరాజు ఏమంటాడు అనేటువంటిది రేపటి భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.